ఫస్ట్ మనం ఎంటిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎంప్లాయీ ఎంటిటీ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను. నేను ఎంప్లాయీకి ఈ ప్రాపర్టీస్ అనేటివి ఇచ్చాను అనమాట. ఐడి, నేమ్, జెండర్ అండ్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఎంటిటీ అన్న అనోటేషన్ అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే డేటాబేస్లో ఉన్న టేబుల్తో మనకి ఈ ఎంప్లాయీ ఎంటిటీ అన్నది మ్యాప్ అవ్వాలి కాబట్టి ఎంటిటీ అనే అనోటేషన్ యూజ్ చేస్తాము. అండ్ లాంబాక్ యూజ్ చేసాం కాబట్టి డిపెండెన్సీగా నేను ఈ అనోటేషన్స్ అనేటివి ఇచ్చాను. సో మనం గెటర్స్, సెటర్స్, కన్స్ట్రక్టర్స్ అవన్నీ రాయాల్సిన అవసరం లేదు ఎక్స్ప్లిసిట్గా లాంబాక్ డిపెండెన్సీ యూజ్ చేస్తే. దెన్ మనం రిపాజిటరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎంప్లాయీ రిపాజిటరీ extends to JPA repository interface. ఇక్కడ T అంటే టైప్ అనమాట, మనకు ఎంప్లాయీ క్లాస్. సో ఎంప్లాయీ క్లాస్ మీద మనం ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఐడి వచ్చేసి టైప్. రిపాజిటరీ ఇంతేనండి. JPA రిపాజిటరీ ఏంటంటే మనకి ఇందులో ఇన్బిల్ట్గా వాళ్ళు మనకి కొన్ని మెథడ్స్ అనేటివి ఇస్తారనమాట, ప్రొవైడ్ చేస్తారు. సో జస్ట్ వాటిని మనం యూజ్ చేసుకోవడమే, చాలా సింపుల్. సో నెక్స్ట్ మెథడ్ డిలీట్ ఎంప్లాయీ. ఇక్కడ మనం డైరెక్ట్గా ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని పాస్ చేసి డిలీట్ చేయొచ్చు, లేదంటే ఐడిని తెచ్చుకొని డిలీట్ చేయొచ్చు. ఫస్ట్ దీన్ని స్టాప్ చేసేద్దాం. ఓకే, సో నేను ఐడితో డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్ ఎంప్లాయీ సో ఈ సర్వీస్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేద్దాం. సర్వీస్ డాట్ ఇంప్లిమెంటేషన్ ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంట్స్ టు ఎంప్లాయీ సర్వీస్. సో మనం అందులో ఉన్న మెథడ్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఇక్కడ మన ఎంప్లాయీ రిపాజిటరీకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి, బీన్ అన్నది. సో where సో మనం ఎంప్లాయీ రిపాజిటరీకి మనం బీన్ క్రియేట్ చేసుకున్నాం. ఈ మెథడ్స్ అన్నిటికీ ఇంప్లిమెంటేషన్ మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటుంది అనమాట స్ప్రింగ్ బూట్ అన్నది. సో మనం జస్ట్ వాటిని యూజ్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ చూస్తే మనకి సేవ్ ఆల్ అండ్ ఫ్లష్, సేవ్ అండ్ ఫ్లష్ ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ సేవ్ మెథడ్ని యూజ్ చేయబోతున్నాను. ఎంప్లాయీ ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ ఫైండ్ ఆల్. సో ఇలా ఫైండ్ ఆల్కి కూడా మనకి మెథడ్ ఓవర్లోడింగ్ మెథడ్స్ అన్నమాట. సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫైండ్ బై ఐడి. సో ఐడి అనేది నేను పాస్ చేశాను. ఇది మనకు ఆప్షనల్ ఆబ్జెక్ట్ని ఇస్తుంది. సో ఇక్కడ చెక్ చేసుకుందాం.
ఎంప్లాయీ డాట్ ఈజ్ ప్రెజెంట్. సో ఈ ఈజ్ ప్రెసెంట్ మెథడ్ మనకి ట్రూ ఇస్తుంది అనమాట. ఒకవేళ మనకి బేస్డ్ ఆన్ ఐడి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది ఫెచ్ అవుతే సో ఈజ్ ప్రెసెంట్ అనేది ట్రూ అవుతుంది. ఇక్కడ రిటర్న్ ఎంప్లాయీ, not this one, else. సో మనకి ఎంప్లాయీ డాట్ గెట్ త్రో. ఇక్కడ నేను ఎక్సెప్షన్ ప్యాకేజ్లో మన కస్టమ్ ఎక్సెప్షన్ అనేది క్రియేట్ చేశాను, ఎంప్లాయీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో రన్ టైమ్ ఎక్సెప్షన్కి ఎక్స్టెండ్ చేశాను. సో మన క్లాస్ అనేది మనకి రన్ టైమ్ ఎక్సెప్షన్గా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను 2 కన్స్ట్రక్టర్ రాశాను. సో దీన్ని అక్కడ యూజ్ చేసుకున్నాం. త్రో న్యూ ఎంప్లాయీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో నేను ఒక మెసేజ్ పాస్ చేస్తాను, ఎంప్లాయీ నాట్ ఫౌండ్. సో ఇక్కడ మనకి ఇంకేంటంటే ఇక్కడ స్టీరియో టైప్ అనోటేషన్ అనమాట, సర్వీస్ అనేది ఇవ్వాలి. అప్పుడే మనకి బీన్ అనేది క్రియేట్ అవుతుంది క్లాస్కి. అండ్ నేను లాగ్స్ యూస్ చేయాలనుకుంటున్నాను. సో లాగ్స్ యూస్ చేయడం అనేది ఒక మంచి ప్రాక్టీస్ అనమాట, గుడ్ ప్రాక్టీస్. లాగ్ డాట్ ఇన్ఫో సేవింగ్ ఎంప్లాయీ. నెక్స్ట్ ఫెచ్ ఆల్, find all, delete by id మెథడ్ మనకుంది. సో దాన్ని కాల్ చేద్దాం. సో అప్డేట్ ఎంప్లాయీ అంటే మనం ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న ఎంప్లాయీని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఎంప్లాయీలో ఐడి ఉందో లేదో చెక్ చేయాలనుకుంటున్నాను. సో మనకి ఐడి అనేది స్ట్రింగ్ కాబట్టి సో స్ట్రింగ్ యూటిల్స్ క్లాస్ యూస్ చేయబోతున్నా. ఇక్కడ ఇఫ్ string utils dot is not empty of employee dot get id. సో మనం అప్డేట్ చేయాలంటే ఐడి అన్నది మనకి అవసరం కాబట్టి ఐడి ఉంటే అప్డేట్ చేస్తాము. ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ సేవ్ ఎంప్లాయీ else throw new. ఇక్కడ మనం కస్టమ్ ఎక్సెప్షన్స్ ఇవ్వచ్చు. లాగ్స్ యాడ్ చేస్తున్నాం.